ఆయన తుఫానును అణిచినవాడు, ఆయన తుఫానును గద్దించినవాడు అని మనము గత పాఠములో విన్నాం ప్రియులారా. కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిరకిల్స్. ఆయన ఆశ్చర్యాలు చేయగలవాడు. ఆనాడేనా, ఈనాడు కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. రేపు కూడా ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే నమ్మాలి. అందరి జీవితాల్లో ఎందుకు జరగవు? కొన్నిసార్లు ప్రశ్న ఏంటంటే, అయ్యా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి, కొత్త నిబంధన కాలములో అద్భుతాలు జరిగాయి, మరి ఇప్పుడు కూడా చాలా మేము టీవీల్లో అక్కడక్కడ వింటున్నాం, మా జీవితాల్లో అద్భుతాలు జరిగాయి అంటున్నారు. మా జీవితాల్లో ఎందుకు జరగడం లేదు? వై నాట్ ఇన్ అవర్ లైఫ్స్? మా జీవితాల్లో ఎందుకు లేవంటే విశ్వాసము కావాలి. హ్యావ్ ఫెయిత్. దేవుడు మన విశ్వాసమును గణపరిచేవాడు ఆయన కదా. విశ్వాసం నమ్మాలి. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి అద్భుతాలను 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రకృతిలో ఆయన చేసిన అద్భుతాలు, ద మిరకిల్స్ ఇన్ ద నేచర్. ఆయన ప్రకృతిలో ఆయన చేసిన అద్భుతాలు అంటే నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైనా నడిచారా? నీళ్ళ మీద నడిచాడు కదా. మనము ఈదగలం అంతే కదా. కొంతమంది సముద్రాలను ఈదిన వారు ఉన్నారు కదా. నేను పెద్ద తుమ్మలము అని అక్కడ చదివాను 6 నుండి 10 వరకు. మేము హాస్టల్లో ఉండగా హాస్టల్ నుండి ఆ కాలువ దగ్గరకు, తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అంటారు, అక్కడికి తీసుకుని వెళ్తే అక్కడ మా స్నానాదులో ముఖం కడుక్కోవడం అన్నీ ఆడే. నీళ్ళు లేవు కదా. కడుక్కొని ఏదైనా 1-2 బట్టలు ఉత్తుక్కొని మనం హాస్టల్కి రావాలి. అప్పుడు ఈత నేర్చుకున్నాను. దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు ఒకసారి ఈత కొట్టాను కాలువలు. అంటే ఎదురు కాదులేండి, మనకు చేత కాదు. అంటే అందరు చప్పట్లు కొడుతుంటే ఒక 5 కిలోమీటర్లు ఈదడం ప్రాక్టీస్ కదా. ఈదగలం. కానీ యేసు ప్రభువు వారు నీళ్ళ మీద నడిచినవాడు. నీళ్లను, గాలిని, సముద్రమును ఆయన గద్దించినవాడు కదా. ప్రకృతి మీద ఆయన చేసిన అద్భుతాలు. రెండవది, వ్యాధుల మీద ఆయన చేసిన అద్భుతాలు, ద మిరకిల్స్ అపాన్ డిసీజెస్ కదా. ఆయన వ్యాధులు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని ఆయన బాగు చేశాడు, మూగవారిని ఆయన బాగు చేశాడు, కుష్ఠరోగులు. మీరు ఒకసారి ఆలోచన చేయండి కదా. కళ్ళు అంతా ఎక్కడ చూసినా పుండ్లు, చేతుల్లో పుండ్లు, కాళ్ళలో పుండ్లు, చూడ్డానికి అసహ్యంగా ఉన్న ఆ వ్యక్తిని ఒక్కసారి యేసు ప్రభు అలా ముట్టగానే, అలా ముట్టగానే ఆశ్చర్యరీతిగా ఒక పసిపిల్లవాని దేహము వలె మారిపోవడం. అది మన దేవుడు చేసే అద్భుతాలు. అవి మానవుడు లేనివి. వ్యాధుల మీద 2 చెప్పుకున్నాం కదా. మూడవది, అపవాది శక్తుల మీద ఆయన చేసిన అద్భుతాలు, ద మిరకిల్స్ అపాన్ ద డీమన్స్ కదా. అపవాది, దయ్యములు అని అంటమే మనం, అపవిత్రాత్మలు. ఆయన వాటిని గద్దించినవాడు, అపవిత్రాత్మలు పట్టిన వారిని ఆయన విడిపించినవాడు. 4వది, ఇంకా మీరేమైనా చెప్పగలరా? ఒకటి ప్రకృతిలో, మరొకటి వ్యాధుల మీద, మరొకటి ఆ అపవాది మీద కదా. డిసీజెస్, డీమన్స్ అండ్ యూ కెన్ యాడ్. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఇంకేదైనా ఒకటి జ్ఞాపకం వస్తుంది మీకేమైనా? హిజ్ మిరకిల్స్ అపాన్ డి అనే పదం మీద చెప్పాలా? డెత్. ఎస్, ఎగ్జాక్ట్లీ కదా. డెత్, మరణం మీద ఆయన చేసినటువంటి అద్భుతాలు. యేసు ప్రభువారు మరణించిన వారిని ఆయన బ్రతికించినవాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. నాయను విధవరాలు కుమారుణ్ణి ఆయన బ్రతికించాడు. చనిపోయిన లాజరును ఆయన బ్రతికించినవాడు కదా. మన ప్రభు ఆయన చేసిన అద్భుతాలు కదా. మనం కూడా ఏం చెప్పగలగాలి అంటే, బ్రదర్, సిస్టర్, దేవుడు యేసు ప్రభువారు నా జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేశాడు అని మనం సాక్ష్యం ఇవ్వగలగాలి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో అదే మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తి సమాధులలో ఉన్నవాడు, సమాధులలో ఉన్నవాణ్ణి సమాజములోనికి
సమాజ మందిరములోనికి ఆయన నడిపించడం కదా. ఇది స్టడీ చేస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అందులో నా జీవితం ఒకటి కదా. నేను అంటే అవసరాన్ని బట్టి చెబుతున్నాను. నాకు కొంచెం చాలా అలవాట్లు అయ్యా. అందులో ఒక అలవాటు ఏంటంటే త్రాగుడు. ఎంత త్రాగేవాడిని అంటే పడిపోయేవాడిని ఎక్కడైనా రోడ్డు మీద. నన్ను మా స్నేహితులు మోసుకొని వచ్చేవారు, పండబెట్టేవారు అక్కడ. అలాంటి నా జీవితాన్ని ఇలా సమాజ మందిరములో, దేవుని ఆరాధన స్థలములో ఆయన నిలువబెట్టుట అద్భుతం కాదా? ప్రియులారా, దేవుడు ఆయన అనేక మంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసేవాడు. అందరి జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న భాగం ఈ 20 వచనాలు. 20 చదవాలి, సమయాన్ని బట్టి కొన్ని చదువుకున్నాం. ఒక 3 సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. 3 భాగాలుగా విందాం. మొదటి 5 వచనాలు, మొదటి 5 వచనాలకు ఒక పేరు పెట్టుకుందాం. 5 వచనాల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఈరోజు మనం అందరము కూడా శ్మశానములోనికి వెళ్ళి ఆ శ్మశానములో ఉన్న ఒక వ్యక్తిని చూద్దాం. సో ఈ వ్యక్తికి ఏం పేరంటే సంకెళ్ళతో నిలువబడిన మనుష్యుడు, లేదా సంకెళ్ళతో కట్టివేయబడిన దయ్యములు పట్టినవాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్దరికి వెళ్ళాడు అంటే ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళాడు. ఆ గలిలయ సముద్రము యువతల నుండి అవతలకి ఆయన ప్రయాణం చేశాడు. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. ఇలా అనుకుందాం. ఆ ఓడ, ఆ ధోనిలో ఎవరెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ఇలా అనుకుందాం మనమందరం కూడా ఉన్నాం అనుకోండి. అంటే పెద్ద ఓడ అది, మనమందరం కూడా ఉన్నాం అందులో. అంటే అవన్నీ చూద్దామని మనమందరం యేసు ప్రభు దిగాడు, ఆ శిష్యులు దిగారు. మనమందరూ దిగ్గానే మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన కదా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఓడ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు కదా ఎదురుగా అపవిత్రాత్మ పట్టినవాడు నిలబడ్డాడు. ఎంతమంది? ఒక దయ్యం కాదట. 9వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేనా కదా. మనకు తెలుగులో సేన అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో లీజియన్స్ అని ఉంటుంది. అంటే ఒక సైన్య ఒక దళము. ఆనాడు సైన్యము ఒక లీజియన్ అంటే ఒక దళము అంటే 6,000 మంది సైనికుల గుంపును కలిసి ఒక లీజియన్ అంటారనమాట. అంటే మేము 6,000 మంది దయ్యములు ఈ వ్యక్తిలో ఉన్నాము. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక దయ్యము పట్టిన వాడే విలవిలలాడిపోతూ ఉండగా ఒకసారి ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ఎంట్రుకలన్నీ చదిరిపోయాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రలేని వాడుగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. చేతులకు సంకెళ్ళు వేశారు, కాళ్ళకు సంకెళ్ళు వేశారు. చూస్తుండగానే భయం అనిపించే విధంగా ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ప్రియులారా, ఆనాడు ఆ వ్యక్తి, ఈనాడు చాలామంది మంచి డ్రెస్సులో ఉన్నారు, సూట్లో ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి విద్య గలవారుగా ఉన్నారు. కానీ వారి హృదయాలలో కనబడని దయ్యములు ఉన్నాయి. కనబడని అపవిత్రాత్మల చేత మానవుడు పట్టి పీడించబడుతూ ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో ఏమి లేదు, నెమ్మది లేని జీవితాలు కదా. జీవితాల్లో నెమ్మది లేదు. ప్రియులారా, కారణం ఏంటంటే ఇది మానవుని సమస్య, ఇది ఆ వ్యక్తి యొక్క సమస్య. ఈనాడు కూడా మానవుడు ఎలా ఉన్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఇలా ఉంటుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సమాధులలో ఉండగా. అనుకుందాము, చచ్చిన వారు ఎక్కడుంటారు? చెప్పండి, చచ్చిన వారిని ఎక్కడ పెడతాము? ఇంట్లోనే పెడతారా? అది కూడా ఏం చేస్తాం మనం?
ఎక్కడ పెడతారండి? బయట కదా. నా ఇల్లు నేను సంపాదించాను, నేను కష్టపడ్డానని మనమందరం ఖర్చు పెట్టుకొని డబ్బులు కూడబెట్టి తినక కూడబెట్టుకొని కట్టి చచ్చిన తర్వాత బయట. అంతే, గుర్తుపెట్టుకోండి. కట్టుకోవద్దని చెప్పట్లేదు, కట్టుకుందాం, కానీ మనం పెట్టేది బయటే మనల్ని. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి మనది కానీ గవర్నమెంట్ ల్యాండ్లో 6 అడుగులు తవ్వి అక్కడ పెడతారంతే. అది కూడా మంది కాదు, కొనుక్కోవడానికి వీల్లేదాడ. నేను సమాధుల తోటలో పోయి 6 అడుగులు కొంటానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. మనది కాని స్థలంలో మనల్ని అక్కడ పెడతారు. ప్రియులారా, ఆనాడు వాణ్ణి సేన అనే దయ్యములు పట్టి ఉండగా ఈనాడు మనుషులను అపరాధములు అన్నాడు. అపరాధము అనే సింగులర్ వర్డ్ లేదు అక్కడ. అపరాధములు, తర్వాత ఇంకొక వర్డ్ పాపములు, ప్లూరల్ కదా. ఎన్ని అపరాధములో తెలియదు, ఎన్ని పాపములో తెలియదు. మానవుడు వాటి చేత పట్టి పీడించబడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సమస్య ఇది. ఈ వ్యక్తి యొక్క బాధను కూడా మనము గమనిద్దాం. చూడండి 3వ వచనంలో, వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతో నైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునుయ్యులుగా చేసెను. ఎవడును వాని సాధు పరచలేకపోయెను. అది ఇక్కడ ఈ వ్యక్తిని మనం గమనిస్తుండగా చేతులకు కదా అక్కడ సమాధులు, సంఖ్యలు. ఇప్పుడు మనము సమాధుల్లోనికి వెళ్తే అది ఇక్కడే కదా, పక్కన ఒక 2, 3, 4 ఇండ్లు దాటినామంటే సమాధులు అన్నీ రాళ్ళతో కట్టి. ఇంకా హిందువులు వారేం చేస్తారు, అదేదో వాళ్ళ పండుగలు వస్తాయి కదా, బాగా సున్నం కొడతారు. క్రైస్తవులకు కూడా ఆల్ సోల్స్ డే అని ఒకటి ఉంది, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సున్నం కొడతారు. యూదులు అలా కాదు. యూదుల సమాధులు ఎలా ఉంటాయి, అవి రాళ్లతో తొలచబడినవి. రాళ్లలో ఆ యొక్క వారి శరీరాలను అక్కడ ఉంచుతారు, ఒక రాయిని అడ్డంగా పెడతారు కదా. ఇలాంటి సమాధులలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఎవరో వెళ్ళి బలవంతంగా చేతులకు సంకెళ్ళు వేశారు. పిల్లలు కదా పేపర్లను చించేసినట్లుగా అలా ఇనుప సంకెళ్లను తెంచి వేశాడు. కాళ్ళకు సంకెళ్ళు వేస్తే అలా కాళ్ళు అన్నాడు, అవి ఆ సంకెళ్ళు అలా ఊడిపోయాయి. ప్రియులారా, ఈనాడు మానవుని యొక్క పతనమైనటువంటి జీవితం కదా. చేతులకు గాయాలు, సంఖ్యలు ఇలా తెంచి వేశాడంటే ఎటు చూసినా రక్తముతో నిండిపోయాయి, కాళ్ళు రక్తముతో నిండిపోయాయి. ఆ వ్యక్తిని చూడండి, కళ్ళు ఎర్రబడ్డాయి, వెంట్రుకలు విరబోసుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క వికారమైనటువంటి జీవితం. అది ఈనాడు మానవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మానవుణ్ణి, సర్వమానవాళిని గురించి పౌలు ద్వారా ఇలా రాశాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము లేదా 11వ వచనము నుండి ఏమన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒక్కడు లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుట పగ, వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నాయి, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు కదా. ఒకసారి ఇలా చెప్దామనుకున్నాను అంతే నేను. ఆ దయ్యాలు పట్టిన వాని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. ఈనాడు మానవుని కళ్ళకు దేవుని భయము లేదు కదా. ఆ దయ్యములు పట్టిన వాని కాళ్ళు చూడండి, ఆ సంఖ్యల చేత వాడు తెంచివేసి రక్తసిక్తమైపోయాయి. ఈనాడు మానవుని పాదములు దేవుని యొద్దకు బదులుగా పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి. ఆ యొక్క దయ్యములు పట్టిన వాని నోరు చూడండి, కేకలు వేస్తున్నాడు. ఈనాడు మానవుడు నోటి నుండి ఏమన్నదండి, శపించు, వాడు పాడైపోను, వీడు పాడైపోను, వాడు పాడైపోను, వీడు పాడైపోను. ఇదే కదా నీ నోరు. ఎప్పుడైనా ఒకని ఆశీర్వాదము కోరావా? అందుకే నీ జీవితంలో ఆశీర్వాదము చూడలేకపోతున్నావు. నీవు ఆశీర్వాదాన్ని కోరలేదు, ఆశీర్వాదాన్ని
పొందలేవు. జాగ్రత్త సుమి, నీ నోటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాడు ఈ దయ్యము పట్టిన వాని యొక్క జీవితం. అసలు 5వ వచనములో అతని యొక్క పరిస్థితిని గురించి దేవుడు ఇలా అన్నాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళును సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొను చుండెను. వాని యొక్క శక్తిహీనత. ఒకసారి మీరు ఇలా ఊహించండి, ఈ దయ్యములు పట్టిన వానికి ఒకవేళ భార్య ఉంటే, మనకు రాయబడలేదు భార్య ఉంటే, ఈ దయ్యములు పట్టిన వానికి ఒకవేళ కొడుకులుంటే, ఈ దయ్యములు పట్టిన వానికి కూతుర్లు ఉంటే, ఎవరో అడిగారు, బాబు 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 ఆడ దయ్యాలు పట్టినాడు ఒకడు ఉన్నాడు కదా, మీ డాడీనంట కదా అంటే పిల్లలు ఏమంటారు? ఎవడోవాడు మాకు తెలియదు. ఏమ్మా అతడు నీ భర్తనేనంట కదా అంటే వాడు ఎప్పుడూ చచ్చిపోయాడు. అంటే ఇంటి వారికి అక్కరలేని జీవితం వానిది. పిల్లలు ఉన్నారేమో, ఆ పిల్లలకు కూడా అక్కరలేని, ఎవరో పాపం జాలిపడి విని బాగు చేద్దామని సంఖ్యలు వేయడానికి వెళ్ళారు, వారి చేత కూడా కాలేదు. ఒకసారి ఆ వ్యక్తిని చూడండి. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. రాత్రింబగళ్ళు ఒక మృగము వలె తిరుగుతున్నాడు. రాళ్లతో కొట్టుకుంటున్నాడు. శరీరమంతా రక్తముతో నిండిపోయింది. ఎటు చూచినా మచ్చలతో నిండిపోయింది. శరీరమంతా మురికితో నిండిపోయింది. దుర్వాసన గలవాడుగా ఉన్నాడు. చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. ఆయన రాత్రింబగళ్ళు కేకలు వేస్తున్నాడు. అసలు మనం అనుకోవచ్చేమో, వాడు గట్టిగా కేకలు వేస్తుంటే ఏమింది, ఎందుకు అరుస్తున్నాడు వీడు అనుకుంటున్నారేమో కదా. వాడు అని కేక ఏంటో తెలుసా? నన్నెవడు బాగు చేస్తాడు, నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు రక్షిస్తాడు, నా ఈ బలహీనమైన పాపములో నుండి నన్నెవడు విడిపిస్తాడని ఒక నిరాశతో కూడినటువంటి కేక వేస్తున్నాడు. ప్రియులరా, అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బెతస్దా అనే ఒక కోనేటి దగ్గరకు వెళ్ళినప్పుడు 38 ఏండ్ల నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నవాడు ఒక మాట ఇలా అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. చాలు, నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవడునూ లేడు, నన్ను బాగు చేయడానికి ఎవడునూ లేడు, నన్ను దయ్యముల చేతిలో నుండి విడిపించటానికి నన్ను ఎవడూ లేడు, నా పాప స్థితిలో నుండి నన్ను బయటికి పడవేయడానికి ఎవడూ లేడు. పిల్లరా, ఈనాడు చాలాసార్లు మనం అనుకుంటాం, మనుషులను నమ్ముట కంటే మనుషులు పాడు చేసేవారే కానీ బాగు చేసేవారు కాదు. మనము మేలు పొందుతూ ఉండగా పక్కింటోడే మనం మేలును అడ్డుకునేవాడు. ప్రియులారా, అందుకే ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింప లేడు అని 49వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు. మరి ఎవరు విడిపిస్తారు? ప్రియులారా, మాత్రలు ఈ వ్యక్తిని బాగు చేయగలవా? మెడిసిన్. మానసిక వైద్యులు ఈ వ్యక్తిని బాగు చేయగలరా? యాజకులు ఈ వ్యక్తిని బాగు చేయగలవా? ఒకవేళ ఇలా అనుకుందాం, ఆ సమాధుల్లో ఉన్నవాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ బయట కొంతమంది అందరూ ప్లాన్ చేస్తున్నారు అనమాట, ప్రోగ్రామ్ వేస్తున్నారు. మనము కొంతమంది ఇలా వెళ్దాం, కొంతమంది ఇలా వెళ్దాం, వెనక నుండి వెళ్దాం, తాళ్ళు పట్టుకుందాం, కట్టేద్దాం, వాడిని బాగు చేద్దాం, చాలా ప్రోగ్రాంలన్నీ డిజైన్ చేసుకున్నారు. బట్ ఆల్ ఆర్ ఫెయిల్డ్. హ్యూమన్ ఎఫర్ట్స్ ఆల్ ఫెయిల్డ్. మానవ ప్రయత్నములన్నీ ఓడిపోయాయి. వినండి, మానవ ప్రయత్నముల ద్వారా నీ సమస్యకు పరిష్కారము లేదు. ప్రియులారా వినండి, దయ్యములు పట్టిన వానికి ఇప్పుడు ఒకే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి యేసు అవసరం. ప్రియులారా, యేసు మాత్రమే పాపమనే విషమునకు ఆయనే విరుగడ.
యేసు మాత్రమే నీ పరిస్థితిలో నుండి నిన్ను నివారణ చేయగలవాడు. యేసు మాత్రమే నీ జీవితంలో అడ్డుగా ఉన్న దానిని ఆయన మాత్రమే తొలగించగలవాడు. సంకెళ్ళతో నిలువబడిన మనుష్యుని చూస్తూ ఉన్నాం మనం. మొదటిది. రెండవది, అటువైపేమో సంకెళ్ళతో నిలువబడిన మనుష్యుని చూస్తున్నాం. ఇప్పుడు ఓడ దిగగానే ఈ సముద్రపు అద్దరిలో మరొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నాడు. ఆ అంగీ అంచున ఆ నీలి సూత్రము కట్టబడి ఉన్నది. ఆయన ముఖములో ప్రశాంతత ఉన్నది. ఆయన ముఖములో చెరుగని చిరునవ్వు ఉన్నది కదా. ఇంకొక రెండవ వ్యక్తిని మనం ఇప్పుడు చూద్దాం. ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా చెప్పుకుందామా? సమస్య నుండి విడిపించగల విమోచకుడు ఇక్కడ నిలబడ్డాడు. సంఖ్యలలో నిలవబడిన మనుష్యుడు సమాధులలో ఉన్నాడు. ఈ సంఖ్యలలో నుండి విడిపించగలవాడిని, బాగు చేయగలవాడు సముద్రపు అద్దరిలో నిలవబడి ఉన్నాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, అందుకే చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కదా మనం, బాగుపడాలి, బాగు చేయాలి, బాగు చేయాలి, బాగు చేయాలి. ఈయన మాత్రమే. చూడండి 6వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. ప్రియులారా, ఈ విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మనకు కనబడుతుంది. నేను ఎందుకు ఇక్కడ ప్రేమ అని చెప్తున్నానంటే, మనం ఇప్పుడు 5వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడే పైన 4వ అధ్యాయం ఉంటుంది. మార్కు సువార్త 35వ వచనం చూడండి, ఏమని ఉంటుంది అక్కడ? ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా. అసలు వీళ్ళు ఎవరైనా అడిగారా, ప్రభువా ఇంతవరకు నీవు బోధ చేసావు కదా, బాగా అలసిపోయావు, ఇంతమందిని స్వస్థపరిచావు కదా, ఇంకెందుకు ప్రభు అవతలకి అని ఒకవేళ అడిగింటే ఏం చెప్పేవాడో తెలియదు. కానీ ప్రభు అన్నాడు, శిష్యులారా నేను ఓడలో అలసిపోయాను, పండుకుంటాను, మనం అవతలకు వెళ్దాం, సముద్రం అద్దరికి వెళ్దాం. అంటే ప్రభువు ఇంకా ఇద్దరిలో ఉండగానే ఆయన అద్దరిలో ఉన్నటువంటి ఎవరిని చూశాడు? దయ్యములు పట్టిన వ్యక్తిని ఆయన మనసులో చూశాడు. ఆ వ్యక్తి కొరకు, ఒక్క వ్యక్తి కొరకు. ఇప్పుడు మీరు ఎవరైనా ఉండి అన్నా అక్కడ మనం ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలా, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కని కొరకు జస్ట్ అట్లా ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేద్దామని అన్నారనుకోండి. మీరు ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. ఎంతమంది ఉన్నారాడా? ఒక్కని కొరకన్నా వెళ్ళి ప్రార్థన చేద్దాము వద్దామంటే ఏమంటాం? బ్రదర్ ఒక్కడే కదా, ఎన్ని కిలోమీటర్లు? 100. ఎందుకులే మీరు పోయి ప్రార్థన చేసి రండి. కానీ ప్రభు ఈ ఒక్కని కొరకు సముద్ర ప్రయాణం, ఈ ఒక్కని కొరకు ఆయన తుఫాను రేగినా కూడా ఈ ఒక్కని కొరకు. ఇక్కడే యేసు ప్రభు ప్రేమ మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడు, యేసు ప్రభు పరలోకములో ఆయన మనందరి కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు. ఆయన 40 రోజులు కనబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ అని ఒక గొప్ప భక్తుడు, ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన ఇలా కల్పితంగా ఇలా రాశాడు, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని, ప్రభువా నువ్వు భూలోకానికి వెళ్ళావు కదా, అందరూ పాపము చేసి ఉండగా అందరి కొరకు ప్రాణం పెట్టావు కదా, ఒకవేళ ప్రభువా ఏమనుకోవద్దండి, అందరూ నీతిమంతులై ఒకే ఒక వ్యక్తి పాపిగా ఉండి ఉంటే నీవు సింహాసనం విడిచిపెట్టి, దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, భూలోకానికి వెళ్ళి అన్ని శ్రమలు అనుభవించి ముఖం మీద ఉమ్మి వేసుకొని, పిడిగుద్దులు గుద్దించుకొని, కొరడా దెబ్బలు తిని, చేతుల్లో మేకులు కొట్టించుకొని, ఆ రక్తమంతా కార్చి అన్ని అవమానాలు భరించి ఉండేవాడివా అంటే ప్రభు అన్నాడంట, ఒకవేళ భూమి మీద ఒక్క పాపి ఉండి ఉంటే నేను ఇవన్నీ చేసి ఉండేవాడిని. ప్రియులారా, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా?
ఆయన ఒక్క వ్యక్తి కొరకు సముద్రం అవతలకి వెళ్ళాడు. ఆ ఒక్క సమరయ స్త్రీ కొరకు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఈనాడు మన కొరకై ప్రభువు చూపినటువంటి ప్రేమ, యేసు ప్రభువారి ప్రేమ. ఆయన మన కొరకై దిగి వచ్చాడు, పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన ఇలా చెప్పుకుందామా, ఇద్దరి నుండి అద్దరికి, మన కొరకు పరలోకము నుండి భూలోకానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఏమని రాయబడి ఉంది అక్కడ? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనను చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియులారా, యేసు ప్రభు చూచేది వేరు. మనం ఏమనుకుంటాం? ప్రభువా, ఒకవేళ పక్కన మనం నిలబడి, ఏం ప్రభువా అంటే మన భాషలో చెప్పుకుందామా? మన భాషలో, ఆడు వేస్ట్ ఫెలో ప్రభువా, వాడు తాగి 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 అట్లా సమాధుల్లోకి వెళ్ళాడు ప్రభువా, వాడు పేకాట ఆడి 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 నెమ్మది లేకుండా అలా అయిపోయాడు ప్రభువా, వానితో ఎందుకు ప్రభువా అని మనం ఏం చేస్తాం? వాణ్ణి ఏం చేస్తాం? వాణ్ణి నిరాకరిస్తాం. అంటే వాడు పాడైపోయేవాడే అనుకుంటాం కదా. మనమేమో జక్కయ్యను ఏం చేస్తాం? వాడు మోసగాడు అని చూస్తాం. కానీ యేసు ప్రభు జక్కయ్యను అబ్రహాము కుమారునిగా చూస్తాడు. మనమేమో ఆ యొక్క సౌలును సంఘమును హింసించేవాడుగా చూస్తాం. యేసు ప్రభు వారేమో సౌలును ఒక సువార్థికుడుగా ఆయన చూడగలడు కదా. ఇథియోపియుడైన వారిని ఒక ఆఫ్రికన్ నీగ్రో నల్లని వానిగా చూస్తాం. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని తెల్లని వానిగా చూస్తాడు. అందుకనికే మనము చూసే నేత్రాలు వేరు, ఆయన చూసే నేత్రాలు వేరు. యేసు ప్రభు వారు ఆయన జీవితంలో మనం చేయవలసిన పని ఒకటే. ప్రియులారా, ఇప్పుడు పాడైపోయిన పండు మీ ఇంట్లో ఉందనుకోండి, యాపిల్ పండు ఏదో దాచిపెట్టి 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 ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమై ఉంటుంది? దాని చుట్టూ బూజు పట్టింటుంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే వాసన. మనం తీసి అదే పండును యేసు ప్రభువు చేతిలో పెడితే ఆయన దాన్ని బంగారు పండుగా మార్చగలవాడు. ముళ్ళుగల జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన గులాబీగా ఆయన మార్చగలవాడు. మోసగాడైన జక్కయ్యను, ఆ యాకోబును యేసు ప్రభు చేతిలో పెడితే దేవునితో పోరాడే ఒక యువరాజుగా మార్చగలవాడు. చెడిపోయిన వ్యక్తిని యేసు ప్రభు చేతిలో పెడితే అతనిని అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తినిగా ఉంచగలం. వ్యభిచారి అయిన సమరయ స్త్రీని యేసు ప్రభు చేతిలో పెడితే అనేకులకు సాక్ష్యమిచ్చే స్త్రీనిగా ఆయన చేయగలడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రభు ఆయన మానవ జీవితములను మార్చగలవాడు. ప్రియులారా, ఆయన మార్చలేనిది అంటూ ఏది లేదు. సోదరి, నేరుగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అనుకుంటున్నావా? ఆయన చేతుల్లో పెట్టు. మనం ఏం చేస్తామంటే ఆయన్ను విశ్వాసముతో మన జీవితాలను ఆయనకు అప్పగించుకోలేకపోతున్నాం. ఏదో అప్పుడు ఎమోషనల్గా ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా అంటాం. అలా కాదు, సంపూర్ణముగా మన జీవితాన్ని ఆయన చేతుల్లోనికి మనం పెట్టినప్పుడు ఆయన మనలను మలిచే విధానం, మనలను మార్చే విధానం, మనలను ఆయన ఉపయోగించే విధానం అద్భుతమైనది. ప్రియులరా, చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ప్రభు ఒక్క మాటతో ఈ వ్యక్తిని బాగు చేశాడు. 13వ వచనం చూడండి, 5వ అధ్యాయం 13. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు
దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చాను. చూశారా? ఇప్పుడు ఈ వ్యక్తిని చూడండి, పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడగానే ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశాడు కదా. అపవిత్రాత్మలారా మీరు వెళ్ళిపోండి, ఆయన మాట ద్వారా ఆయన బాగు చేశాడు. ఆయన మాట పాపపు సమస్యకు పరిష్కారం, యేసు నామం. పతనమైన ఆత్మలకు నిరీక్షణ యేసు నామం. ప్రియులారా, యేసు నామం అది గొప్ప నామం. యేసు నామం బాగు చేసే నామం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళగలం. ఆయన ద్వారానే సమస్యకు పరిష్కారం. ఆయన ద్వారానే. సోదరి, నా కుటుంబం ఎలా ఉంది అనుకుంటున్నావా? ఆయన దాన్ని మధురముగా మార్చగలవాడు. మధురముగా మారా జలములను మధురముగా మార్చిన దేవుడు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా చేయలేడా? అయితే ఆయనకు మనం అప్పగించుకుందాం కదా. ఈ వ్యక్తిని ఆయన బాగు చేశాడు. పందులలోనికి ఈ అపవిత్రాత్మలు వెళ్ళిపోయాయి కదా. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బాగుపడ్డాడు. ఇప్పుడు మూడవ వ్యక్తిని మనం చూద్దాం. ఒకటేమో సంఖ్యలతో నిలువబడిన మనుష్యుని చూశాము. మరొకటేమో సమస్యను పరిష్కరించటానికి నిలవబడిన మనుష్యుణ్ణి చూస్తున్నాం. మూడవది 14వ వచనము నుండి 20వ వచనం వరకు మరొక మాట, మూడవ మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇంకొక దృశ్యం. ఇక సమాధుల్లో నుండి ఎక్కడికి వచ్చాడు? సమాధులలో నుండి ఎక్కడికి వచ్చాడు? అది మన హెడ్డింగ్. ఇప్పుడు మన దృశ్యాన్ని చూడండి ఒకసారి. యేసుప్రభు ఎక్కడ నిలబడ్డాడు? అద్దర నిలబడ్డాడు. వాడు పరిగెత్తుకొని వచ్చి ఎక్కడికి వచ్చాడు? యేసు పాదముల యొద్ద. సమాధులలో నుండి సార్వభౌముని యొద్దకు వచ్చిన మనుష్యుడు, సమాధులలో నుండి సమాధానమిచ్చే యేసు దగ్గరకు వచ్చిన మనుష్యుడు కదా. ఈ వ్యక్తి స్వస్థ చిత్తుడయ్యాడు. ప్రియులారా, యేసు ప్రభు మార్చాడు. ఏం మారుస్తాడు ఆయన? ఏం మారుస్తాడు? చాలామంది ఏమంటున్నారు, అన్న బాప్తిసం తీసుకునేటప్పుడు నా పేరు బైబిల్ ఎక్కడుంది? 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు కదా. 3,000 మంది పేరు మార్చినారా? చెప్పండి. 3,000 మంది పేరు ఇప్పుడు రైట్. లూదియమ్మ యేసు ప్రభు నమ్ముకుంది కదా ఫిలిప్పి పట్టణంలో. లూదియమ్మ నమ్ముకున్న తరువాత ఆమె పేరేం పేరు? లూదియానే. తిమోతి అనే పేరు అది గ్రీకు దేవత పేరు. మీకు తెలుసా? బైబిల్ పేరు కాదు, యూదుల పేరు కాదు అది. తిమోతి అనే పేరు. మరి తిమోతి నమ్ముకున్నాడు కదా. తిమోతి పేరు ఏం పేరు నమ్ముకున్న తర్వాత? చెప్పండి గట్టిగా. తిమోతే. పేరు మార్చుకోవాల్సిన పని లేదు. ఇంకొక పేరు జ్ఞాపకం చేస్తాను, గుర్తొచ్చింది. తీతు. తీతు అంటే ఎవరి పేరు? సరే ఇంగ్లీష్లో చెప్పండి. తీతుని ఏమంటారు? టైటస్. ఎవరు ఆయన? రోమన్ గవర్నర్, చక్రవర్తి పేరు అది. బుద్ధి లేదు నీకు? రోమా చక్రవర్తి యెరూషలేం పట్టణాన్ని AD 70లో సమూల నాశనం చేసిన వాడు. ఆయన పేరు పెట్టుకున్నావా? ఇచ్చోడా పేరు మార్చుకో అని తీతు పేరు మార్చలేదు. పేరు కాదు మారేది. యేసు ప్రభువును నమ్ముకుంటే ఏం మారుతుంది? ఇప్పుడు రండి 14వ వచనము నుండి మనం ఇప్పుడు ఏం మారిందో ఆయన జీవితాన్ని మనం చూద్దాం. 14. పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. ఇప్పుడు 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు. అబ్బా, ఇంతకుముందు ఎలా ఉన్నాడు? నగ్నంగా ఉన్నాడండి. అసలు ఆ దృశ్యమే భయంకరంగా ఉంది చూడ్డానికి. ఇప్పుడు బట్టలు ధరించిన వాడై స్వస్థ చిత్తుడై, అరే
అదేలేండి. ఇంతకుముందు నిలబడ్డాడు, కేకలేస్తున్నాడు, పట్టుకోలేం కష్టము. అటు పరిగెత్తుతున్నాడు, ఇటు పరిగెత్తుతున్నాడు, రాళ్ళు విసురుతున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా యేసు ప్రభు పాదముల దగ్గర ఇదండి యేసు ప్రభు మార్చేది. మతం మార్చేవాడు కాదు యేసు ప్రభు వారు. చాలామంది ఏమంటున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు. యేసు ప్రభు మతం మార్చేవాడు కాదు, యేసు ప్రభు పేరు మార్చేవాడు కాదు, యేసు ప్రభు ఊరు మార్చేవాడు కాదు, యేసు ప్రభు రంగు మార్చేవాడు కాదు. యేసు ప్రభు వారు హృదయమును మార్చేవాడు, యేసు ప్రభు వారు వస్త్రమును మార్చేవాడు, యేసు ప్రభు వారు చిత్తమును మార్చేవాడు, యేసు ప్రభు వారు గమ్యమును మార్చేవాడు, ఆయన గురిని మార్చేవాడు, మన జీవితపు గమనమును మార్చేవాడు. యేసు ప్రభు వారు మన గమ్యమును మార్చేవాడు. మానవ జీవితములను మార్చగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయన హృదయమును మార్చాడు. క్రొత్త జన్మ అనుభవం. యోహాను సువార్త 3:3లో ఏమన్నాడు ప్రభు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడ లేడని నీతో నిశ్చయముగా చెప్పుచును. క్రొత్త మన జీవితాలలో హృదయమును మార్చువాడు. హృదయ మార్పిడి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, అంటే హృదయాన్ని మార్చటం. యేసుప్రభు ఏం చేశాడంటే, ఇట్లా అనుకుందాం, మన గుండె ఏమైపోయిందంటే, ఈ ఆదాము గుండెను అపవాది ఇట్లా సర్జరీ చేసి వాని గుండెని తీసి మనలో పెట్టాడు అనమాట. ఎవరు గుండె? అపవాది గుండె అండి. అది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నప్పుడంతా దొంగతనం చేయి, నరహత్య చేయి, పాపం చేయి అని వాడు హృదయాన్ని ఇది చేస్తుండగా యేసు ప్రభు వచ్చాడు, మళ్ళీ ఆపరేషన్ చేశాడు, సెకండ్ ఆపరేషన్. ఆ గుండెను తీసి ఇప్పుడు చెప్పండి కొత్త గుండె ఏ గుండె? తన గుండెను తీసి మన గుండెలో అమర్చాడు ఆయన. అది లబ్ డబ్ అని కొట్టుకుంటుండగా ప్రేమ లబ్ డబ్ అని కొట్టుకుంటుండగా సమాధానం లబ్ డబ్ అని కొట్టుకుంటుండగా కనికరం. ఆయన హృదయములో ఉన్న ఆ లక్షణాలన్నీ మన హృదయములోనికి పెట్టి మన హృదయమును మార్చినవాడు ఆయన. హెజ్కేలు గ్రంథములో ఒక మాట ఈ సందర్భంగా మనం చదువుకుందాం. చూడండి, 36వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 36:26. నూతన హృదయము మీకు చెదను, నూతన స్వభావము మీకు కలుగజేచెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. ప్రియులారా, ఈ వ్యక్తి జీవితం ఒకసారి చూడండి. బట్టలు మారిపోయాయి. బట్టలు లేనివాడు మరి ప్రభు ఒకవేళ వాళ్ళకి తెలియకుండా తనతో పాటు ఒక డ్రెస్ తెచ్చాడేమో కదా. ఆ వ్యక్తిని నేను ఇలాగే అనుకుంటున్నానండి, ఆదాము హవ్వలు దిగంబరులుగా ఉండగా బట్టలు తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. ఈ వ్యక్తి కొరకు ఒక బట్టలను సిద్ధపరిచాడు. బట్టలు ధరించిన వాడుగా యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు. మాత్రమే కాదు కదా, ఈ వ్యక్తి వస్త్రం మార్చాడు, హృదయం మార్చాడు, చిత్తం మార్చాడు. ఆ వ్యక్తి జీవితమునంతటినీ మార్చాడు. ఈ వ్యక్తి కోరుకున్నాడు. ఏమిటా కోరికంటే 17వ వచనములో 18-17 తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఈ పందుల యజమానులు ఏమన్నారు? ప్రభువా, అయ్యా స్వామి, నువ్వు మా దగ్గర చెప్పండి, మా ఊర్లోకి రావద్దు, మా పందులు చంపావు అంటే మాకు పందులే కావాలి. వాడు సమాధుల్లో సస్తాడా సావని మాకు అక్కర్లేదు, మాకు పందులు కావాలి. కొంతమంది ఉన్నారండి ఈ లోకంలో, మన సుఖం మనకుంటే చాలు. ఎవడైనా చెప్పండి, ఎవడైనా మీరు నైస్గా చెప్తున్నారు, మన భాషలో చెప్పట్లేదు. ఎవడైనా పాడైపోని మాకెందుకు, మేం బాగుంటే చాలు అనుకున్నారు ఈ 17వ వచనం వాళ్ళు. 18 చూడండి. ఇప్పుడు ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమా. ప్రభువా, ఇంకొద్దు నాయనా, నేను ఇంటికి పోను. నా భార్య ఏమనింది చెప్పండి? వాడు చచ్చిపోయినాడు అనింది. అప్పుడు మా పిల్లలు ఏమన్నారు? వాడు మా తండ్రే కాదన్నారు. మా ఊర్లో ఏమన్నారు?
అసలు వాడిని ఊర్లోనికి రానియద్దన్నారు. నేను పోను ప్రభువా, నేను నీతోనే ఉంటాను ప్రభువా అంటే, నాయనా నువ్వు ఖచ్చితంగా ఊర్లోకి పోవాలా, నీకు ఒక చిన్న బాధ్యత అప్పగిస్తున్నాను, ఆ బాధ్యతను నెరవేరు. ఈ వ్యక్తి యొక్క బాధ్యత చెప్పుకొని ప్రార్థన చేద్దాం. 19-20 వచనాల్లో ఈ వ్యక్తికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి? ఆ బాధ్యత, ఆయన వానికి సెలవీయక, అంటే తనతో ఉండడానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో నారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఇదండి ప్రభువు అప్పగించిన పని. ఏంటంటే, అయ్యా నువ్వు బాగుపడ్డావు కదా, అసలు దెకపొలి దెక అంటే రోమన్ నంబర్స్, దెక అంటే 10, పోలీస్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? పోలి అంటే పట్టణములు. 10 పట్టణాలు అక్కడ ఉన్నాయి. దెకపోలి అంటే 10 పట్టణాలు. 10 పట్టణాల నిండా ఎవరున్నారు? చాలామంది. దాన్ని ఏమన్నారంటే దయ్యములు పట్టినటువంటి పట్టణములు అన్నారు. ఇవి ఒక్కడు కాదు బాబు, నీలాంటి వారు, తమ్ముడు నీలాంటి, అయ్యా అమ్మ నీలాంటి వారు చాలామంది ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ప్రకటించటానికి నిన్ను ఏర్పరచుకున్నాను, వెళ్ళు, నీవు వెళ్ళాలి. నీ వంటి వారు ఇంకెందరో ఉన్నారు, గాయపరుచుకుంటున్నవారు, నీలాంటి వారు వెళ్ళు. భయముతో కృంగిపోతున్నవారు ఎందరో ఉన్నారు, వెళ్ళు. తలుపులు వేసుకుని వారి జీవితాలు పాడైపోయాయని ఏడుస్తున్నవారు ఎందరో ఉన్నారు. శరీరము గాయాలతో గాయపరుచుకుంటున్న యవనస్తులు ఎందరో ఉన్నారు. మాదక ద్రవ్యాలతో వారి జీవితాలను పాడు చేసుకుంటున్న యవనస్తులు ఎందరో ఉన్నారు. వెళ్ళి వారికి ప్రకటించు. ప్రియులారా, ప్రభువా నీ ఇంటికి వెళ్ళు అంటే ఆయన ఇంటికి వెళ్ళాడు. దెకపొలి అంతా 10 పట్టణాలలో తిరిగి యేసును గురించి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మీరు ఈ చెట్లను పూజిస్తున్నారు, రాళ్ళను పూజిస్తున్నారు, కుండలు పూజిస్తున్నారు అని చెప్పలే. ఇది కాదు మనం చెప్పాల్సింది, ఇది చెప్పకూడదు. ఏం చెప్పాలి? అయ్యా ఒకప్పుడు దయ్యాలు పట్టిన వాణ్ణి నేను, యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు, మీరు నమ్మండి, మిమ్మల్ని బాగు ఇంతే, ఇంకేమొద్దు. నో మోర్ నో లెస్, జస్ట్ సే యువర్ టెస్టిమనీ. మనం చాలాసార్లు ఏదేదో చెప్పాలనుకుంటాం, ఏదేదో చెప్పి ఏదేదో చేసేస్తాం మనం. ఆయన చెప్పమన్నది ఇంతే, నా జీవితాన్ని బాగు చేసి. అందుకే ప్రభు అన్నాడు కదా మార్కు సువార్త 16-15లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ప్రియులారా, ఈనాడు ఒకసారి మనం ఎంతమంది ఉన్నామండి? నేను చెప్పాను కదా మధ్యాహ్నమే 100 మంది ఉన్నాం ఇక్కడ. ఇంకా అసలు ఆదోని ఒక దాదాపు 4 సంవత్సరాల కిందట 4 లక్షల జనాభా. ఇప్పుడు ఇంకా జనాభా కౌంటింగ్ చేయలేదు. మరి ఇంకా ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది, భారతదేశంలో ఎన్ని మిలియన్ల మంది, ప్రపంచంలో ఎన్ని మిలియన్ల మంది, ఎంతమంది అగ్నిగుండానికి వెళ్తున్నారు? వారికి వెళ్ళి ఎవరు ప్రకటిస్తారు? బాగుపడిన నీవు. ఒకవేళ ఈ కూడికలో సోదరి సమస్యలో ఉన్నావా? యేసే పరిష్కారం, ఆయన మాట. వ్యాధితో ఉన్నావా? ఆయన స్పర్శ పరిష్కారం. నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదము పొందలేనివి ఉన్నాయా? యేసునందు విశ్వాసము ద్వారా నీ వాటిని పొందగలవు. నమ్ము. నా ప్రభు అయిన యేసు నాకు ఇవ్వగలడు, నా ప్రభు అయిన యేసు బాగు చేయగలడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలడు, నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయగలడు. ప్రియులారా, యేసు స్పర్శ కావాలా? యేసు కనికరము కావాలా? యేసు మీ జీవితంలో అద్భుతములు చేయడం మీరు చూడాలా? యేసు దగ్గరకు రండి, ఆయన దగ్గర ప్రార్థన చేయండి. అద్భుతాలను మనం చూచి ఆయన ఆరాధించటానికి దేవుడు కృపను సహాయమును మనకు దయచేయును గాక. ఆమేన్.